నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే ఎత్తైన గణేశ విగ్రహం థాయిలాండ్లో ప్రత్యక్షం. భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. ఏనుగులతో భయం భయం, గజా యాప్ తీసుకొచ్చిన సర్కార్. హదీరాంజీ మఠం కూల్చివేతపై కొనసాగుతున్న సస్పెన్స్. పురాతన భవనాలను పరీక్షించాలని స్థానికుల డిమాండ్. శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కళాభిషేకం. హనుమంత వాహనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన కోదండరాముడు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కళాభిషేకం, హనుమంత వాహన సేవ వైభవంగా జరిగాయి. వైఖానస ఆగమనం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శనివారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల నడుమ సహస్ర కళాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. 500 రూపాయలు చెల్లించి పాల్గొన్న గృహస్థులకు 2 ఉత్తరీయం, 1 రవిక, 1 లడ్డు, 1 వడ బహుమానంగా అందజేశారు. కాగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహన సేవ వేడుకగా జరగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రామభక్తుడైన హనుమంత వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రేణిగుంటలో గత 10 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం నిర్వహించి హరిస్తున్న ప్రాణాలను కాపాడుతున్నటువంటి వీఆర్ఆర్ రావణన్ను, వారి మిత్ర బృందాన్ని అభినందిస్తున్నట్టుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. రేణిగుంట బస్టాండులో శ్రీ నమో వెంకటేశ్వర, శ్రీ శ్రీనివాస ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్, వీఆర్ఆర్ మిత్ర బృందం సంయుక్తంగా శనివారం మెగా వైద్య రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రేణిగుంట సర్పంచ్ నగేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులను వీఆర్ఆర్ మిత్ర బృందం ఆటో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వీఆర్ఆర్ రావణన్ ఈ సందర్భంగా దుశ్శాలువతో సన్మానించారు. సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వీఆర్ఆర్ రావణ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వైద్య రక్తదాన శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ యువతలో మానవతా విలువలను పెంపొందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఆర్ మిత్ర బృందం, ఆటో ఓనర్స్, డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు రక్తాలు తీయచ్చు. మరీ వీక్గా ఉన్న వాళ్ళు తీసుకోరు, అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోరు. అంటే 55-60 లోపు వాళ్ళకి ఎవరినైనా కానీ ఆరోగ్యం ఇవ్వడానికి అర్హులు. దీనివల్ల అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అయితే అవసరం లేదు, ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎవరికి శక్తి పోయేదే లేదు. అట్లాగే ఒక ప్రాణాన్ని కూడా కాపాడే అవసరం, ఒక అవకాశం వస్తుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో నిర్వహిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఒకే ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త వలన చుట్టుపక్కల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఇల్లు కాకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వంటి వేస్టేజ్ వల్ల డ్రైనేజీలో పేరుకుపోయే పరిస్థితి ఏర్పడి అప్పుడు దోమలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, తిరుపతి రూరల్ మండలం ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ కార్యదర్శి మణి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలది బాధ్యత. మనం కూడా మన ఇంట్లో ఉండే చెత్తని వేరు చేసుకొని మన ఇంటి ముందు ఉన్న డ్రైన్లో ఏం చేయకుండా, చుట్టుపక్కల కూడా చెత్త డంపులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చేయకుండా ఉంటే
మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నల్లేరు మీద నడకలా సాగుతున్నదని సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు విమర్శించారు. ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులు కూడా ఈరోజు మీరు అనర్హులని ప్రకటించి వేలాది మందిని వీధులు పాలు చేసి ఒక అభద్రతకి వాళ్ళని గురి చేయడం అనేది దుర్మార్గమైన విషయం. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వికలాంగుల ఆందోళన పోరాటాలు చేస్తున్నారు. దీనికి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తాము. స్కూల్ విలీనం కూడా ఈరోజు అదే పద్ధతిలో ఈరోజు దుర్మార్గంగా వ్యవహరించింది. అది కూడా అన్యాయంగానే వాళ్ళ ప్రజల్ని, దళిత బిడ్డల్ని, గిరిజన బిడ్డలను చదువుకు దూరం చేసిన పరిస్థితి. అట్లా ఈ మామిడి రైతులకి వాళ్ళు చెప్పారు 8 రూపాయలు ఇస్తాము, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎక్కడ అమలు చేయలే. వాళ్ళు ఇప్పుడు మేనమేషాలు వేస్తున్నారు. అక్కడ దొంగ పద్ధతుల్లో డబ్బులు కొట్టడానికి రైతులకు రాకుండా చేస్తున్న పద్ధతి అనేది ఈరోజు కొనసాగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. హదీరాంజీ భవనాలను, భూములను పరిరక్షించాలని శ్రీ స్వామి హదీరాం బావాజీ పరిరక్షణ కమిటీ దేశ నలుమూలల్లోని సాధు సంతతులు, మహంతులు, బంజారాలు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారికి జరిగినటువంటి విషయం ఏం జరుగుతుంది ఏందని వారిని అడిగితే వాళ్లకు నాకు తెలిసి ఇదంతా కొంత అవగాహన లోపంతో జరిగినట్టు అనిపించింది. మేము ఇచ్చినాక మేము వారికి మా నివేదిక ఇచ్చి మేమేంటిది, మా సంస్కృతి ఏంది, సంప్రదాయం ఏంది, ఈ 12 కోట్ల బంజారాల ఆత్మ అయినటువంటి హాతీరాం బావాజీని మీరు ఎందుకు ఏ దిక్కులేని వాడిగా చేస్తున్నారో ఇది మాకు అర్థం కాలేదు. ఏదైనా మఠాలు కూల్చవద్దు, పోతే హాతీరాం బావాకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూములు అమ్మవద్దని ఆల్రెడీ వారికి చూపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది, స్టేటస్కో మెయింటైన్ చేయాలి, దీన్ని ముట్టుకోవద్దంటే అది బిల్డింగ్ కేవలం ఏదో ఒక స్తంభాలు పెట్టడం అది కాదు. అది మా సెంటిమెంట్, అది మా హెరిటేజ్ బిల్డింగ్. అది దాన్ని టచ్ చేస్తే అది ఏ దారిలో పోతుందో మనం ఇమాజిన్ చేయడం కష్టం. తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడాన్ని ఖండిస్తూ టీడీపీలో ఇష్టం లేకపోతే ప్రతిపక్షంలోకి వెళ్లిపోవాలే కానీ ఇలా పాలక ప్రభుత్వంపై స్వార్థంతో కక్ష సాధించడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీపతి బాబు, రేవతి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు హెచ్చరించారు. అరెస్ట్ భయంతో ఇన్ఛార్జి మంత్రి మీద బురద జల్లి ఇక్కడి నుంచి ఏ విధంగా అయినా ఇన్ఛార్జి మంత్రిని తప్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుడితో కలిసి ఇటువంటి కుట్రలు పంతున్నాయని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మా మంత్రివర్యులు మీలాంటి చౌకబారు విమర్శలకి భయపడడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకు బోళా శంకరుడు పేరుంది. అదేవిధంగా తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షించే వరకు నిద్రపోడని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఎటువంటి ఆధారాలు లేనటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారంటే మీరు ఏ విధంగా ప్రతి నెల 3వ శనివారం కూటమి ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రుయా హాస్పిటల్ నందు నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం కూటమి ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రుయా హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొనగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని చెత్తను శుభ్రం చేశారు. అలాగే విద్యార్థులను చేసిన స్క్రిట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా, ఏఆర్ఎం హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు గ్రామాల మధ్య నామాల కాలువ గట్టుపై ఉన్న శ్రీవారి ఆలయంలో స్వామివారికి శ్రావణ అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన నామాల కాలువ గట్టుపై ఉన్న స్వామివారికి శనివారం శ్రావణ అమావాస్య పురస్కరించుకొని అర్చకులు కృష్ణమూర్తి స్వామి పాలు, పెరుగు, వెన్నె, తేనె, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కొత్త నెన్నూరు గ్రామానికి చెందిన లోకనాథం దంపతులు శ్రీవారికి 10,000 రూపాయలు విలువ చేసే గంట, శటగోపురం కానుకగా అందించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశ నలుమూల నుండి ప్రతినిత్యం లక్షలాది భక్తులు తిరుపతికి విచ్చేస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శన టికెట్ల కౌంటర్లలో గంటల సమయం వేచి ఉండి టోకన్లను పొందుతూ ఉంటారు.
అటువంటి భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు తాజాగా ఎండకు వానకు భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా టెంట్లను ఏర్పాటు చేసింది టీటీడీ. గతంలో ఈ ఏర్పాటు లేకపోవడంతో ఎండకు వానకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన టెంట్లలో ఎండ వేడిమికి ఉపశమనంగా త్రాగునీరుతో పాటు భారీ ఫ్యాన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులకు టీటీడీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై పలువురు సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నివాసంలో ఎస్ఎస్డి టోకన్స్కి నిలబడేటువంటి భక్తులకి క్యూ లైన్ సిస్టమ్స్లో షెల్టర్ ఏర్పాటు చేయడం, దీనిపైన ఒక నెల క్రితం ఈవో గారికి నేను మెయిల్ పంపించడం జరిగింది. అది ప్రాసెస్లో తీసుకొని ఐ థింక్ ఇప్పుడు అక్కడ సౌకర్యం కల్పించారు. భక్తులకు ఈ సౌకర్యం కల్పించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ధన్యవాదాలు. ఇట్లాంటి సౌకర్యాలు మరిన్ని మెరుగుపరచాలనేసి అని కోరుకుంటున్నాను. ది సేమ్ టైం కౌంటర్కి వెళ్ళేటప్పుడు కౌంటర్ ఎక్కడో లోపలగా ఉంది. అంత దూరము భక్తులు ఆ క్యూ లైన్ అన్నిటినీ దాటుకొని లోపల పోయేంత వరకు వాళ్ళకు టోకెన్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది తెలియలేకుండా ఉంది. మూడింటికి కోట, ఆ కోట తగ్గిపోతూ ఉండేటప్పుడు కౌంటర్ కానీ పెట్టారంటే ఎంట్రీ పాయింట్లోనే ఎన్ని టోకన్స్ అవైలబుల్ అనేది జనాలకు ఇంకా కొంచెం వసతిగా ఉంటుంది అనేది అభిప్రాయం. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో ప్రభుత్వ అన్ని శాఖల సహకారంతో వినాయక నిమజ్జన కమిటీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలియజేశారు. మీడియా సమావేశంలో వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి, ఆర్సి మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, మల్లకుప్పం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సామంచి శ్రీనివాస్ సారథ్యం వహించారు. తీర్చిదిద్దబడుతుంది. శోభాయమానంగా విద్యుత్ దీపాల అలంకరణతో రాత్రిని మైమరిపించే విధంగా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టము, బ్యారికేడింగ్, తాగునీటి సౌకర్యము, గ్యాలరీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఏదైతే శాఖలన్నీ కూడా నిమజ్జన కమిటీకి సహకరిస్తున్నాయో అలాగే మండప నిర్వాహకులందరూ కూడా ఇదే విధంగా కమిటీ సూచించిన విధంగా ఆ రూట్ మ్యాప్ ప్రకారం, టైమింగ్ ప్రకారం, అలాగే 5వ రోజు 9వ రోజు వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు నిమజ్జనానికి రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి. ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు పాదచారులకి అసౌకర్యం కలగకుండా ఆడ మండపాలు రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా ఆడ భక్తి పాటలే ప్రతినిత్యం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది. టపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించి మన పండుగను మనమంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామని. బంజారా కళలకు రూపమైన శ్రీ హదీరాంజీ మఠాన్ని కూల్చడం ఆపాలని ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విశ్వ బంజారా సాధు సంతు భక్తులు నిరసన మౌన ప్రదర్శనను నిర్వహించారు. ప్రభుత్వము మరియు అధికారులు హతీరాం బావాజీ మఠాన్ని కూల్చాలని నిర్ణయించుకున్నందువలన మా బంజారా ఆరాధ దేవుడైన హతీరాం బావాజీని మఠాన్ని కాపాడుకోవడం కోసము ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ లీడర్లు రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వము హతీరాం బావాజీ మఠాన్ని కూల్చడం మానేయాలని, మానని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుపతికి చలో తిరుపతి అనే కార్యక్రమము వస్తున్నారు. ఇంకా కూడా దీనిపైన ధర్నా చేసి దీన్ని పోరాడి మేము సాధించుకుంటాం. దీన్ని ఆపాలని చెప్పి అధికారులకి మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా కోరుతున్నాము. మేము తిరుపతి జిల్లా బంజారాల మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాము. ఇక్కడ జరిగే ఏదైతే కుతంత్రం ఏదైతే ఉందో, మా బంజారాల యొక్క సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించే ప్రకారంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచించడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ యావత్ దేశం నుంచి వచ్చిన ఆల్ ఇండియా బంజారా సంఘులు కావచ్చు, బంజారా నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇక్కడికి వచ్చి మా యొక్క సంస్కృతిని నిర్మూలించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నారో ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనని విరమించుకోవాలని మేమందరం ఇక్కడ ధర్నా, ర్యాలీ, మౌన పోరాటాలన్నీ చేస్తున్నామండి.
తిరుపతి నగరంలోని ప్రముఖ వినోద కేంద్రం బాబు జగ్జీవన్ రామ్ పార్కులో అవసరమైన మరమ్మతులు సదుపాయాల మెరుగుదల కోసం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మౌర్యకు వినతిపత్రం సమర్పించామని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయలు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ పార్కును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సందర్శించారు. పార్కులో పాడైన బెంచీలు, లైటింగ్ సదుపాయాలు, నడక మార్గాల పునరుద్ధరణ, నీటి సదుపాయం వంటి అంశాలను తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పిసి రాయలు మాట్లాడుతూ, ఉదయం సాయంత్రం వందలాది మంది వాకర్స్, పిల్లలు, వృద్ధులు ఉపయోగించే ఈ పార్కులో శ్రద్ధ వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను అభ్యర్థించారు. కుటుంబాలు, పిల్లలు, వృద్ధులకు ఉపయోగపడే ఈ పార్కు అభివృద్ధి మరింత అందంగా తీర్చిదిద్దినందుకు బాధ్యులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, విశ్రాంతి కోసం పార్క్ కీలక పాత్ర పోషిస్తుందని, నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మేము కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్పి దీని లోపల ఉన్న కొన్ని వాకర్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని, వాష్రూమ్ అయితేమి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే జిమ్ కానీ, మిగతా అన్ని ప్లేసెస్లో కూడా కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేడంని అడిగిన వెంటనే ఆమె చెప్పారు. మేము ఆల్రెడీ ఆమె తుడా బీసీగా ఉండేటప్పుడు చెప్తే ఆమె నేను శాంక్షన్ చేశానండి, ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో మీకు పర్సూ చేసి మీకు వస్తుంది, రిపేర్ చేస్తారు అన్నారు. శ్రావణ మాసం ఆఖరి శనివారం పర్వదినం సందర్భంగా వకులమాత అమ్మవారికి తిరుపతి నగర సంకీర్తన మండలి సభ్యులు పసుపు, కుంకుమ, చీర, పళ్ళుతో అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండల సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకులమాతకు ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా శ్రావణ మాసం చివరి శనివారం సారెను సమర్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆనవాయితీని మునుముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర్ ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రిటైర్డ్ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, విగ్రహాల కళ్యాణి, పద్మావతి, భాగవతుల జయలక్ష్మి, లక్ష్మీ రంగనాథన్, లీలావతి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునినాథరెడ్డి, మల్లారపు వాసు దంపతులు, నరేష్ నాయుడు, మునేంద్రరెడ్డి, బాబు, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కన్నప్పగారి, కేశవరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ మాసం చివరి శనివారము చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకులామాతని దర్శించుకోవడం, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ప్రతి ఏడు మాకు ఆనవాయితీ శ్రావణ మాసంలో. అదేవిధంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారులు, అలాగే నగర సంకీర్తన మండలి తిరుపతి కళాకారులు, భక్తులు అందరూ విచ్చేసి భజనలు చేసుకుంటూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, దోమల నివారణకు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగముగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ భాగాన్ని, అక్కడ ఉన్నటువంటి రోగులకు వారు అందించే సేవలు, ఓపీ విభాగంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా మొదలగు వ్యాధుల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంపొందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి చక్రపాణి, సూపర్వైజర్ కామరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఈ నీళ్ళ వల్ల వచ్చే, నీళ్లు కలుషితం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. మెయిన్గా ఈ డయేరియా రావడము, తర్వాత హెపటైటిస్ రావడము, ఇవన్నీ వస్తాయి. జాండీస్ ఎట్లా వస్తాయి అంటే నీరు కలుషితం రావడం వల్ల వస్తాయి. సో నీరు కలుషితం రాకుండా ఎక్కడ ఈ పైప్ లైన్ ఎక్కడ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా అవన్నీ సరిచేయడము, తర్వాత ట్యాంక్స్ ఎక్కడైనా ట్యాంక్స్లో నీళ్ళు ఎక్కువ నిలవకుండా దానికి
స్టోరేజ్ చేసిన వాటిని క్లోరినేషన్ చేయడము, ఎప్పటికప్పుడు దానికి క్లోరిన్ ట్యాబ్లెట్లు వేసుకొని తాగడము, క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికని మేము ఈరోజు చేస్తున్నాము. కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులైన వికలాంగులకు పింఛన్లు రద్దు చేయడం హేయమైన చర్య అని, దీనిని ఖండిస్తూ 3వ వార్డు పోస్టల్ కాలనీలోని సచివాలయంలో వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. వీళ్ళల్లో చాలామందికి అర్హత ఉన్నప్పటికీ ఈ పెన్షన్ కోల్పోవడం కారణంగా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో స్వచ్ఛందంగా వికలాంగులందరూ కూడా ధర్నాలు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ప్రతి సచివాలయ పరిధిలో ఎవరెవరైతే పెన్షన్లను కోల్పోయారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి మరీ పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఈ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీల ద్వారా ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మళ్ళీ మీరు ఒక రీసర్వే చేయండి. ఈరోజు మా 23వ వార్డు మరియు 29వ వార్డుకి సంబంధించి 11 మంది వికలాంగుల పెన్షన్ తీసేయటం జరిగింది. వారందరూ కూడా 70% నుంచి 80% వాళ్ళు అర్హులు. కాబట్టి వాళ్ళందరి తరపున మేము ఈరోజు మా కార్పొరేటర్ గారు వెంకటేష్ గారు, అలాగే 29వ వార్డు ఆదిలక్ష్మి గారు, మేమందరం కలిసి వార్డులో ఉండే ప్రజలందరూ కలిసి వచ్చి సచివాలయంలో విన్నవించడం జరిగింది. చెప్పే ప్రకారం 40% కాదు 45% ఉన్నా కానీ డిసేబిలిటీ పర్సెంట్ దాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. దీన్ని మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరెవరు పెన్షన్లు అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేశారో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇచ్చేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది. ఏనుగుల సంచారం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక నూతన యాప్ను ప్రవేశపెట్టింది. గజా పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్ రాష్ట్రంలో తొలిసారిగా ఏనుగుల కదలికలు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను క్షణాల్లో తెలుసుకునేలా రూపొందించబడింది. జిల్లాలో ఏనుగుల సంచారం మొదలైనప్పటి నుంచి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 13 మంది ఏనుగుల దాడుల్లో మరణించగా కోట్ల విలువైన పంటలు నాశనమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో 2 గ్రూపులుగా విడిపోయి 13 ఏనుగులు తిరుగుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ యాప్ పనితీరును మరింత సమర్థవంతం చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసూన ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్షన్ అధికారులు, బీట్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించి రోజువారీ వివరాలు నమోదు చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ విధానం ద్వారా ఏనుగుల కదలికలను రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు. స్థానికులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వవచ్చు. మన్యం జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి రాత్రిపూట కాపలా కాస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు మూసివేశారు. పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. గజా యాప్ ద్వారా ఈ పరిస్థితులు మారుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యాప్ ఉపయోగాన్ని వివరిస్తున్నారు. ఏనుగులను బాధ పెట్టకుండా వాటి సహజ ఆవాసాలను కాపాడుకుంటూ మానవుల భద్రతకు హామీ ఇవ్వడమే ఈ యాప్ లక్ష్యమని అంటున్నారు అధికారులు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ను ఉపయోగించుకొని ఏనుగుల కదలికలను తెలుసుకొని ఏనుగుల బారి నుంచి రక్షణ పొందాలని కోరుతున్నారు అటవీశాఖ అధికారులు. శ్రీ హదీరాం బాబాజీ మఠానికి సంబంధించి కూల్చివేతకు ఇచ్చిన టెండర్లను తాత్కాలికంగా నిలుపుదల చేశామని, త్వరలోనే బంజారా స్థానిక నాయకులు, కార్పొరేటర్ నరసింహాచారి అధికారులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి నాయకులు తెలిపారు. హదీరాంజీ మఠం అంతా కూల్చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి. ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థతో వచ్చినది వాస్తవమే. ఈరోజుకి మునిపే 3-4 సార్లు కమిషనర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి శాసనసభ్యులు, నాయకులందరూ కూడా కన్సర్న్డ్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజుల క్రితం కూడా కలెక్టరేట్లో మేమందరం కూడా ఒకసారి కూర్చొని దీని మీద చర్చించుకోవడం జరిగింది. ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు.
అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నాయకులు అందరూ కూడా కలిసి దీని పరిస్థితి అంచనా వేశారు. దీనికి ముందు కూడా 3 నెలలకు ముందు, వారం ముందు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీన్ని సందర్శన 2 నెలలకు ముందు కూడా ఇక్కడ కార్పొరేటర్ల సహకారంతో ఈ యొక్క మఠాన్ని పరిశీలించడం జరిగింది. ఐఐటి నిపుణులకు నివేదించారు. వాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. మరలా దానిపైన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దీనిపైన ఏదో కూల్చేస్తూ ఉన్నామనేసి అపోహలు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి తంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని తిరుపతిలోని టీటీడీ కోదండరామస్వామి ఆలయం వద్దనున్న చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని టంగుటూరు గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఊరి పేరునే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి ఆ కుటుంబం తన పేదరికంలో విద్యను కొనసాగిస్తూ మద్రాసులో బారిస్టర్ కంప్లీట్ చేసి మద్యం స్కామ్లో సిట్ అధికారులకు తన దగ్గర ఉన్న సమాచారాన్ని తెలియజేశానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాకు తెలిపారు. మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు, నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు. మొన్న 23 మంది 14లో కూడా 23 మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు. నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తల వంచలా. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధర నీళ్ళు మాట్లాడిన మాట చెప్తున్నా. టీ కూడా తాగడం ఎక్కడైనా చవరలు, నేను ఎక్కడ తప్పుడు చవరాలు పెట్టలేదు. నేను అందులో కూర్చోంటే కూర్చో, లేయి అంటే లేయి అని వచ్చిందని అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినోడిని. ఎవరికి నేను తల ఉంచను. నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు నా పైన. ఒకవేళ ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తుందా. నేను ఎక్కడ కానీ నీతికి నిలబడినా, నిజాయితీకి నిలబడినా, ప్రజల కోసం సేవ చేసినా, కావాలంటే గంగాధర నెల్లూరు తిరగండి, సత్యవేళ్ళ తిరగండి. నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినానో ఓపెన్గా ప్రజలు చెప్తారు కదా. ఈ విధంగా పుంకాలుగా అబద్ధాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగాధిపతి దేవరాజు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. రేర్ ఎర్త్ రంగంలో చేసిన పరిశోధన కృషికి గుర్తింపుగా అసోసియేషన్ ఈ పురస్కారాన్ని అందజేసిందని తెలిపారు. భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సరస్వత్ చేతుల మీదుగా దేవప్రసాద్ రాజు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఆయన తెలియజేస్తూ 16 ఏళ్లుగా ఎస్వీయూలో ఎన్నో గొప్ప పరిశోధనలు చేపట్టడం జరిగిందని, 5 జాతీయ 3 అంతర్జాతీయ సదస్సులు, పరిశోధనా ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు బాల వీరాంజనేయ స్వామికి మరియు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి భవన్ కమిటీ వినతిపత్రంను అందించామని అన్నారు. అంతకుముందు వారిని శాలువతో సత్కరించారు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ నిధుల కొరకు వారికి విన్నవించినట్లు తెలిపారు. మంత్రి, కలెక్టర్ మరియు కమిషనర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి తగిన సూచనలు ఇచ్చారన్నారు. త్వరలో భవన నిర్మాణం కొరకు నిధులను విడుదల చేయుటకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఓ ప్రకటనలో కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు వస్తున్న పెన్షన్ను తొలగించడం బాధాకరమని, గతంలో ఏ విధంగా అయితే వికలాంగులకు పెన్షన్ వచ్చేదో అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దినేష్ రాయల్ సచివాలయ అడ్మిన్కు వినతి పత్రాన్ని అందజేసి పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వానికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సచివాలయ సిబ్బందిని కోరారు. అమాయకమైన వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,03,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,315 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,19,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 123 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
విగ్రహం థాయిలాండ్లో ప్రత్యక్షం. భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. ఏనుగులతో భయం భయం, గజా యాప్ తీసుకొచ్చిన సర్కార్. హదీరాంజీ మఠం కూల్చివేతపై కొనసాగుతున్న సస్పెన్స్. పురాతన భవనాలను పరీక్షించాలని స్థానికుల డిమాండ్. శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కళాభిషేకం. హనుమంత వాహనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన కోదండరాముడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.